నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక రీసేల్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో బంగారమైసమ్మ టెంపుల్ దగ్గర ఉందండి. ఇది వచ్చేసి మనకి 138 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఫేసింగ్లో డైమెన్షన్ వచ్చేసి మనకి 25x50 డైమెన్షన్ సైజ్ అండి. ఇది రోడ్ ఫేసింగ్ వచ్చి 25 అండి, లోపలికి 50 ఇచ్చారండి. మనకి G+1 పర్మిషన్ ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఇదంతా రోడ్ అండి. మనకి ఈ రోడ్ వచ్చేసి మనకి సీసీ రోడ్ ఇంకేస్తున్నారండి. అక్కడ కాలనీ చేసుకుంటూ వస్తున్నాం. డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్. లొకేషన్ విధంగా యూస్ అయితే చాలా మంచి లొకేషన్ అండి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. క్లియర్ టైటిల్ అండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. ఇక్కడ సీసీ రోడ్ ఒకటే లేదు. మనకి ర్యాంప్ కూడా చాలా బాగుందండి. మనకి కార్ పార్కింగ్ ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి. మనకి రైట్ ఆన్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. మనకి పార్కింగ్ ఏరియా ఓనర్ కన్స్ట్రక్షన్ అండి, బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు. హౌస్ వచ్చేసి మనకి రైట్ సైడ్కి వచ్చేసి స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చింది. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉందండి. మనకి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెట్ బ్యాక్లోకి వెళ్దాం. సెట్ బ్యాక్ విషయానికి వస్తే బోర్ కనెక్షన్ కూడా ఉంది, సంప్ కూడా ఉంది, మనకి డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది ఇంటికి. ప్రజెంట్ సెట్ బ్యాక్లోకి వెళ్తున్నాం. చూడండి, సెట్ బ్యాక్ అండి. అంతా మనకి ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి ఆ ప్లేస్లోకి. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ సెట్ బ్యాక్లో ఉన్నాము. అదంతా సెట్ బ్యాక్ అండి. మనకి చూడండి, ఒక మనిషి పట్టంత ప్లేస్ ఉందండి. మళ్ళీ వెళ్తున్నాను ఇంకో సైడ్కి. చూడండి, ఇక్కడ నుంచి కూడా మనకి ఒక మనిషి పట్టంత ప్లేస్ ఉందండి. మనకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. మాకు లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి. చుట్టుపక్కల హౌసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 138 స్క్వేర్ యార్డ్స్, నార్త్ ఫేసింగ్, డైమెన్షన్ 25x50 డైమెన్షన్. ఇంటి ముందు రోడ్ వచ్చి 25 ఫీట్ రోడ్ అండి. మనకి G+1 పర్మిషన్ కూడా ఉంది ఇంటికి. గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ 2 BHK ఇచ్చాడు. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుదామండి. మనము ఇంట్లోకి ఎంటర్ అయితే మాకు పార్కింగ్ ఏరియా కూడా చాలా మంచిగా ఇచ్చాడు. మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్వుడ్ డోర్. మనకి ఏమంటారు, జాల్ డోర్ కూడా పెట్టారంటే మస్కిటో డోర్ కూడా ఇచ్చారు. మనకి మెయిన్ డోర్ కూడా చాలా బాగుంది. చూడండి, మెయిన్ డోర్ ఎంత ఒకటి సింగిల్ డోర్ అండి. మనకి ఇదంతా హాల్ అండి, కనిపించేంత హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారండి. మనకు వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఫాల్ సీలింగ్ వర్క్ కూడా. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్షన్ వర్క్ చూడండి ఎంత మంచి నీట్ వర్క్ ఇచ్చాడో. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ క్వాలిటీ. రెనోవేషన్ చేశాడంటే పెయింటింగ్ ఆల్రెడీ వేయించేసాడు మొత్తం అంతా. మళ్ళీ ఇది వచ్చేసి 2 సైడ్ బెడ్రూమ్స్ అండి. ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఒకసారి మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి కిచెన్ అంటే ఎదురుగా ఇటు కిచెన్, ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. పక్కనే పూజ గది కూడా ఇచ్చాడు. ఇదంతా పూజ గది అండి. మనకి పూజ గది కూడా చూడండి ఎంత బాగుంది, చాలా పెద్దగా ఇచ్చాడు పూజ గది. ఇచ్చాడు అంతా ఓపెన్ కిచెన్ అండి. మనకి ఇదంతా ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. చూడండి, ఓపెన్ కిచెన్లో మనకు ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. షెల్ఫ్లు కూడా ఉన్నాయండి. మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా మంచి క్లియర్ టైటిల్ అండి. మనకి హౌస్ వచ్చేసి లోన్ కూడా వస్తుందండి. దీనిపైన ఆల్రెడీ లోన్ కూడా ఉంది అనుకుంటా, నాకు తెలిసి లోన్ కూడా అవైలబుల్ ఉండొచ్చు అంటే మనం అడుగుదాము. ఇటు సైడ్ 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అంటే ఇటు సైడ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాడు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ప్రజెంట్ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము. మాస్టర్ బెడ్రూమ్ చూడండి, మనకు ఫాల్ సీలింగ్ కూడా ఎంత బాగా ఇచ్చాడు, మంచి డిజైన్తోనే. క్వాలిటీ, కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా నంబర్ 1 క్వాలిటీ ఇచ్చాడు. మనకి ఎటువంటి క్రాక్స్ లేకుండా, డిస్టర్బెన్స్ కూడా ఉండండి. మనకి అంత మంచి నీట్ కాలనీ, డీసెంట్ కాలనీలో ఉంది. మనకి బెడ్రూమ్ అయితే డబల్ కాట్ మంచం పడుతుందండి. మనకి ఒక డబల్ కాట్ మంచం వచ్చేస్తుంది. మనకి చూడండి ఎంత పెద్దగా ఉంది. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ బాత్రూమ్ అంటే మనకి బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. దీని ఆపోజిట్లో వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. చూడండి, ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కలర్ కూడా చాలా బాగుందండి. మంచిగా లైట్ కలర్స్ వేసాడు, డార్క్ కాకుండా లైట్ కలర్స్ వేసాడు. మనకి చూడండి ఎంత బాగుందో. దీంట్లో కూడా మనకి బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. మనకి దీంట్లో వచ్చి ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కాబట్టి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సింగిల్ కాట్ మంచం పడుతుంది, చాలా బాగుంటుంది. దీనికి పక్కనే మనకి బాత్రూమ్ అంటే ఇది కూడా వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది కూడా వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించా, హాల్ చూపించా, కిచెన్ చూపించా, పూజ గది చూపించానండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్తున్నాము. చూడండి, స్టెప్స్ కూడా చాలా బాగున్నాయండి. చిన్నగా ఉండే మంచి డీసెంట్గా ఉండే స్టెప్స్ కూడా ఈజీగా పైకి ఎక్కనికి ఉన్నాయండి. మనకి చూడండి, ఇది వచ్చేసి మనకి చూడండి లొకేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. చుట్టుపక్కల ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి 138 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి 2 ట్యాంక్స్ కూడా ఇచ్చాడు. 138 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 25x50 డైమెన్షన్ సైజ్. G+1 పర్మిషన్ ఉంది. ఇంటి ముందు 25 ఫీట్ రోడ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK. మనకి ప్రైస్ కూడా చాలా నెగోషియబుల్ అండి. మనకి డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 90 lakhs చెప్తున్నా. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.